రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. జన్మరాశిలో గురువు కంబస్ట్ అవడం వల్ల, అలాగే సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలో కంబస్ట్ అవడం, దశమాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉండడం, వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఆటంకాలను ఎదురవుతాయి. ఉద్యోగం మారాలనుకుంటారు, ఉద్యోగం రాదు. అలాగే ఉన్న ఉద్యోగం రిజైన్ చేసి ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా అనే ధోరణితో ఉంటారు. ఆ ఉద్యోగం పోతుంది, ఆ ఇంటర్వ్యూ వచ్చిన ఉద్యోగం కూడా పోతుంది. సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారపరంగా వీరు చక్కగా ఉంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది. అదేవిధంగా బ్యూటీషియన్స్ కావచ్చు, కాస్మెటిక్స్, డెంటిస్ట్, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. వచ్చిన రూపాయిని ప్రతిదీ సేవింగ్స్ రూపాయిన వెళ్ళాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం జరుగుతుంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం కుదురుతుంది. ప్రస్తుతం మూడం నడుస్తోంది. ఈ మూడాలు అయిపోయాక వాళ్ళు రావడం కలవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. పరీక్ష ఫెయిల్ అవ్వడం, సీట్ రాకపోవడం, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకుంటే అది రాకపోవడం, ఇటువంటి మనోవేదనకు గురవుతారు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా దైవానుగ్రహం. మనం ఎంతవరకు రోజు జపం చేస్తాం, ప్రార్థన చేస్తాం, అదొక బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లాగా. మన జపం చేసే కొద్దీ ఆ సేవింగ్స్లో ఇంట్రెస్ట్ పడుతున్నట్టుగా మన పుణ్యఫలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది అనుకుంటాం, ఆ మార్పు రాదు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తాం, ప్రమోషన్ రాదు, ట్రాన్స్ఫర్ రాదు. ఏమిటని ఒక బాధని ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రవి గురువులు ఉన్న గురువు కంబస్ట్ అవడం, తృతీయంలో కుజకేతువులు, దశమంలో శని, వృత్తిలో శని బాగున్నా మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వాళ్ళకి సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్టుగా చూసుకోవాలి. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు కుదిరితే రోజు లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు అష్టములక గుగ్గులంతో ధూపం వేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.